నమస్తే అన్నా. నమస్తే నమస్తే రా తమ్మి. ఏం జాబ్ చేస్తావన్నా నువ్వు? నేను పెద్ద కొలువు చేస్తారా తమ్మి. అవునా, సరే గాని నీ జీతం ఎంత అన్నా? జీతమా 2000 వస్తుంది. ఏందన్నా 2000? అంతగానం తక్కువ ఉంది ఏందన్నా జీతము? 10,000 వస్తాయి, 8,000 ఇది తీసుకొని 2,000 నాకు ఇస్తుంది. ఇది అవే మాట్లాడేది నాకు అర్థం కాదు. బుజ్జి ఇక్కడదా? చెప్పేంటిది? నాకు విడాకులు కావాలి. ఎందుకు? పెళ్లి చేసుకున్న నుంచి నీతోని దమ్ దమ్ అవుతున్నాను. నాకు నా నుంచి కాదుగా, నాకు విడాకులు కావాలి అంతే. ఎందుకు అంటున్నా? చెప్పినా కదా, ఇంట్లో పని చేస్తలేవు నువ్వు. దమ్ దమ్ అవుతున్నాను నాకు. ఈరోజు పొద్దుగానే లాయర్ దగ్గరికి పోయి విడాకుల పేపర్ తీసుకొని వచ్చిన. అయితే పొద్దుగానే లాయర్ దగ్గరికి పోయి విడాకుల పేపర్ తీసుకొని వచ్చి ఆడ టీవీ కాడ పెట్టిన, సంతకం చెయ్యి. ఆల్రెడీ సంతకం పెట్టి అర్ధ గంట. చెడులు 100 ఉన్నాయి, దేశం పరువు పోతున్నది. Acho chango అరే ఏమైంది వదినమ్మా, అన్నని అంతగానం కొడుతున్నావు? ఏమైందా ఒకసారి అక్కడ చూడు. నడు బావా, దావత్ కు టైం అవుతుంది, జల్ జల్ నడు. నడు బుజ్జి, టైం అవుతున్నాను నడు. మస్తు టైం అయింది ఇప్పటికే. ఆగు, నువ్వు పోయి వెనక కూర్చోపో. బుజ్జి, హే బుజ్జి, బుజ్జి, హే బుజ్జి, ఏమైంది? లేవు, ఏమైంది? హే బుజ్జి, వాయమ్మో ఏమైంది బుజ్జి? ఏమైంది? లేవు, లేవే, వసాయి లేవే. బుజ్జి ఏమైంది? వాయమ్మో ఏమైంది మా బుజ్జికి? నేను డాక్టర్ సాబుని తోలుకొని వస్తా, పోయి డాక్టర్ సాబుని తోలుకొని వస్తా. బుజ్జి, ఏ బుజ్జి, Acho chango డాక్టర్ సాబ్ మా బుజ్జికి ఏమైంది? సూ డాక్టర్ సాబ్, అసలు లేస్తలేదు డాక్టర్ సాబ్, లేస్తలేదు. ఎన్నిసార్లు ఉంటున్నా లేస్తలేదు. సూ డాక్టర్ సాబ్, నీకు దండం పెడతా డాక్టర్ సాబ్. సూ డాక్టర్ సాబ్ చూడు. ఏం మనిషి భయ, నేను డాక్టర్నా కాదా? గట్ట చేస్తున్నావు. ఆయన జరాగు. ఏమైంది సార్? సారీ అయ్యా, మీ భార్య చనిపోయింది. అయ్యో అయ్యో, ఎంత పని ఏమా? అయ్యో అయ్యో బుజ్జి, అయ్యో ఎట్లా చేయాలి? ఏం చేయాలి? బావని చచ్చిపోలేని బతికే ఉన్నా. చల్ సపరేట్గా పడుకో. డాక్టర్ కన్నా ఎక్కువ తెలుసా నీకు? మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? బావా, చెప్పు బుజ్జి. ఈరోజు పండుగ ఉన్నది కదా, ఏం చెయ్యాలి? ఏమన్నా చేయిపో బుజ్జి. ఏం చేయాలో చెప్పు బావా. ఏమన్నా చేయిపో బుజ్జి. నీకు ఏమొస్తే అది చేయిపో, సరేనా? నీకు ఏమొస్తే అది చేయిపో, పో. సరే. వంట చేసినవా? చేసిన. తిన్నవా? తిన్నా. ఇంకేంటబ్బా సంగతులు? ఏముంది, ఏం లేదు, అంతా మంచిగానే ఉంది. అవును, మన పక్కింటి సావిత్రి ఇంకా రావట్లేదు ఎందుకు మన దగ్గరికి ముచ్చట్లు పెట్టడానికి? బుజ్జి బుజ్జి బుజ్జి, ఏమైంది? ఈడ నిలబడ్డావు. ఏమైంది? నువ్వు నాకు వచ్చి ఏం అడిగినావు? బావా ఈరోజు పండుగ ఉన్నది కదా, ఏం చేయాలని అడిగినావు కదా నువ్వు. అవును అడిగినా. మరి నేనేం చెప్పినా? నువ్వేం చెప్పినావు? ఈరోజు పండుగ ఉన్నదేమో చేయాలా బావా అని అడిగినా. నువ్వేమన్నావు? నీకు ఏది వస్తా అది చేయమన్నావు. అందుకే నాకు ముచ్చట్లు పెట్టి, నీకు వస్తుంది ముచ్చట్లు పెట్టినా. అవును బావా, మస్తు చల్లగా ఉన్నది. షర్టు కిందనే కూర్చోవాలనిపిస్తుంది నాకైతే. నమస్తే. అరే నమస్తే నమస్తే తమ్మి, బాగున్నావా? బాగున్నా. నువ్వు బాగున్నావా? ఇంకేం సంగతులు? మొత్తానికి మర్చిపోయినట్టు నన్ను. బాగున్నారా తమ్మి? ఏం మాట్లాడుతున్నావురా తమ్మి నువ్వు? ఇంకేం సంగతులు ఉంటాయి? గవే నార్మల్ సంగతులు ఉంటాయి అన్ని. సరే కానీ ఎక్కడికో వస్తున్నట్లున్నావు. ఏం లేదు వదినమ్మా, మొత్తం 3 ఆపులు ఉన్నా కదా. పొద్దుగాల ఆ కోతుల పార్క్ ఉంది కదా, ఆ కోతుల పార్క్ లో పోయి ఫుల్ టైం పాస్ అండ్ ఎంజాయ్ చేసి వస్తున్నా. ఎవరు తమ్మి?
గడ మన పక్కకున్న కోతుల పార్కు పోయేస్తున్నావు. అరే మేము కూడా ఇప్పటిదాకా ఆన్నే ఉండి వచ్చినాం రా తమ్మి, మేము ఇద్దరం ఆన్నే ఉండి ఇప్పుడే వచ్చినాం రా తమ్మి. అవును, మేము ఇప్పటిదాకా ఆనే ఉన్నాం మా పార్కులోనే. మీరు కూడా అదే పార్క్ వచ్చిర్రా? నాకు కనిపించలేరేంది? ఇంతకు ఏ చెట్టు మీద కూర్చున్నారు? Acho chango eh. వాయమ్మనే వాయప్పనే, ఏం దెబ్బలరా నాయన ఇవి, వాయమ్మ సంపిర్రా నాయన వాయమ్మ. ఏమైంది బావా? బుజ్జి, నువ్వు 10 లక్షలు ఇచ్చినావు కదా సంచిలేసి బ్యాంకులు వేసి రమ్మని. బ్యాంకులు వేతామని పోతున్నా, ఆడ మధ్యలో 3 దొంగలు వచ్చి నన్ను మేత కొట్టి పైసలు ఎత్తుకొని పోయారు బుజ్జి. వాయిబునే మెత్త కొట్టి పైసలు అన్ని తీసుకోపోయిరా బావా. నీ దగ్గర తుపాకుండే కదా? ఆ తుపాకీ ప్యాంట్ జాబ్లోనే ఉన్నది బుజ్జి. ఆ తుపాకీ బయటికి తీస్తే అది కూడా ఎత్తుకుపోగలరని బయటికి తీయలేను. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. మస్తు అలసిపోయినా, మస్తు ఆకలి అవుతున్నది బుజ్జి, మస్తు ఆకలి అవుతున్నది. తిన్నీకి అన్నం పెట్టు కదా. అన్నం వండలేను. ఏమైంది, అన్నం వండలేవా? ఎందుకు? హోటల్ కంచి బిర్యానీ ఆర్డర్ పెట్టి బిర్యానీ తెప్పించిన. ఏంది, బిర్యానీ బుక్ చేసినావా? సరే పెట్టుకురాప, ఇద్దరం తిందాం. నేను తిన్నా బావా, నీకోసం తీసి పెట్టినా, నువ్వు తిను. నా కోసం తీసిపెట్టినావు, సరే తీసుకురాప తింటా. మా బుజ్జికి నా మీద మస్తు ప్రేమ ఉన్నది, నా కోసం బిర్యానీ తీసి పక్కకు పెట్టిందంట. ఇంత అహంకారం ఏంది నాకు అర్థం కాదు. స్వప్న, నేను ఒకటి కొత్త గేమ్ నేర్చిన, నేను మా బుజ్జి ఆడతాం చూడు, సరేనా? ఆడండి. బుజ్జి, నేను ఒక కొత్త గేమ్ నేర్పిస్తా. నువ్వు ఓడిపోతే నేను ఓడి కొడతా నిన్ను, నేను ఓడిపోతే నన్ను నువ్వు కొట్టాలి, సరే? బావా ఆడదాం. ఆవు చూడి ఆడదాం. ఆడదాం. సరే పెట్టు. పిట్టలేసే, కోడిలేసే, కాకిలేసే, ఏనుగులేసే. ఓడిపోయినావు. ఏమైంది అంతగానో మెల్లగా కొట్టినావు? నా పెళ్ళాం అంటే నాకు మస్తు ప్రేమ, అందుకే మెల్లగా కొట్టినా. బావా ఇప్పుడు నేను. సరే బుజ్జి. పిట్టలేసే, పావురంలేసే, కాకిలేసే, గాడిదలేసే. బావా నువ్వు ఓడిపోయినా. అబ్బా ఓడిపోయినా అమ్మా, నేను ఓడిపోయినా. ఇప్పుడు నా పెళ్ళాం చూడు, నా పెళ్ళాం కూడా నా మీద మస్తు ప్రేమ ఉన్నది. బుజ్జే, ఏ బుజ్జే. ఏంది చెప్పు. ఓసారి నువ్వు ఇక్కడదా. నేను రానా కొట్టేసేట్టున్నది, ఏమోదా చెప్పు. ఇక నీ అలవాటు మార్చుకోవా? నువ్వు బయటకు పోయినప్పుడు అలా కొట్లాటలు పెట్టుకొని వస్తావు మందితోని. ఇప్పుడు నేనేడికి పోయి కొట్లాట పెట్టుకున్నా? అది కాదు, నువ్వు బయటకు పోయినప్పుడల్లా ఎవరితో కొట్లాటలు పెట్టుకోవచ్చుకున్నది, పానం సల్లగా కాదా? ముందుగా ఏమైందో చెప్పు. ఈరోజు పొద్దుగాల నువ్వు నర్సు దగ్గరికి పోయినావు కదా, నర్సు దగ్గరికి పోయి నర్సుతో కొట్లాట పెట్టుకున్నావంట కదా? అవును, కొట్లాట పెట్టుకున్నా. మరి గా సంగతి అడుగుతున్నా, ఎందుకు కొట్లాట పెట్టుకున్నావా అని అడుగుతున్నా. మన బిడ్డకు పోలియో చుక్కలు వేయించుకురానికి పోతే ఆ నర్సు ఫోన్ చూసుకుంటా పోలియో చుక్కలు నా నోట్లో వేసింది.